ఫ్రెండ్స్, ఎస్బీఐ కార్డ్స్లో నేను అన్ని కార్డ్స్ని ఫిల్టర్ అవుట్ చేశా. నాకు ఒకే ఒక కార్డ్ లిటరల్లీ తోపు అనిపించింది. ఆ కార్డ్ వచ్చేసి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు. నేను గాల్లో మాటలు చెప్పట్లేదు ఇది తోపు క్రెడిట్ కార్డ్ అని. ఎందుకు ఇది అంత మంచి క్రెడిట్ కార్డ్ అంటున్నా అనేది నేను ఈ వీడియోలో రుజువు చేస్తా. ఎందుకంటే ఎగ్జాంపుల్గా మనం ఈ జనరేషన్లో మనం ఏ వస్తువు పర్చేజ్ చేసినా కానీ ఆన్లైన్లో కొనడానికి అయితే అలవాటు పడ్డాం. 100 రూపాయల వస్తువు నుంచి 1,00,000-2 లక్షల వస్తువు దాకా కూడా మనం ఆన్లైన్లో కొనడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం ఎక్కువగా. ఎందుకంటే మంచి డిస్కౌంట్స్ వస్తున్నాయి, ఏవేవో ఫీచర్స్ అన్నీ కూడా మనకు అక్కడ ట్రాన్స్పరెంట్గా కనబడుతున్నాయి కాబట్టి ఆన్లైన్కి చాలా మంది అలవాటు పడ్డారు. ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకుంటున్నారు ఎక్కువ మంది, ఏసీస్ కానీ, రిఫ్రిజిరేటర్స్, ల్యాప్టాప్స్, టీవీస్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రొడక్ట్స్ మనం ఆన్లైన్లో అయితే ప్రస్తుతం పర్చేజ్ చేస్తున్నాం. అయితే ఇలాంటి ప్రొడక్ట్స్ని మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసినప్పుడు నార్మల్గా మీరు పేమెంట్ ఎట్లా చేస్తారు? క్యాష్ ఆన్ డెలివరీ అయినా పెట్టుకుంటారు, లేకపోతే యూపీఐ అంటే ఫోన్పే, గూగుల్ పే ద్వారా పేమెంట్ అయితే చేస్తారు. అట్లా చేస్తే మీకు ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందా? అంటే ఎంతైతే ఆ ప్రొడక్ట్ వాల్యూ ఉందో అంతే అమౌంట్ పే చేస్తున్నారు తప్ప మీకు ఎలాంటి డిస్కౌంట్ రావట్లేదు. ఎప్పుడో ఒకప్పుడు దసరా, దీపావళి లాంటి పండుగలకు డిస్కౌంట్స్ వస్తాయి. అది కూడా ఫోన్పే, గూగుల్ పే ద్వారా పే చేస్తే రాదు. వాళ్ళు ఏదో ఒక క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉండాలని చెప్తారు. ఆ కార్డు మీ దగ్గర ఉంటేనే డిస్కౌంట్ వస్తుంది, ఆ కార్డు లేకపోతే ఎలాంటి డిస్కౌంట్ లేదు. అదే ఇన్ కేసు మీరు ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు వాడిరు అనుకోండి, మీరు ఆన్లైన్లో ఏ ప్లాట్ఫామ్లో పర్చేజ్ చేసినా కానీ మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎలాంటి మర్చెంట్ రెస్ట్రిక్షన్ లేదు. అంటే మీరు అమెజాన్లోనే కొనండి మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్లిప్కార్ట్లోనే కొనండి మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, రిలయన్స్ క్రోమాలోనే కొనండి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్లాంటి ఏ రెస్ట్రిక్షన్ లేదు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదైనా సరే మీరు వస్తువులు కొనుక్కున్నప్పుడు వాటిపైన మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎలాంటి మర్చెంట్ రెస్ట్రిక్షన్ లేదు. ఇది నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ఫీచర్. ఎగ్జాంపుల్గా మీరు అమెజాన్లోనో, ఫ్లిప్కార్ట్లో, రిలయన్స్లో అది ఏదైనా కానివ్వండి, ఒక 10,000 రూపాయలు పెట్టి మొబైల్ అనేది కొంటున్నారు అనుకోండి, 10,000లో 5% అంటే ఎంత? 500 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ కార్డు ద్వారా మీరు పేమెంట్ చేసినట్లయితే, అంటే ఈ కార్డు ద్వారా మీరు వస్తువు కొనుక్కుంటే. ఎగ్జాంపుల్గా మీరు ఒక ల్యాప్టాప్ పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి, 1,00,000 రూపాయలు పెట్టి, 1,00,000 రూపాయల్లో 5% అంటే ఎంత? 5,000 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్లా మనం ప్రతి ఇయర్ మనకు అవసరం పడ్డ ఏదో ఒక వస్తువు మనం ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి అవి కొనుక్కున్నప్పుడు నార్మల్గా మనం ఫోన్పే నుంచి పే చేయకుండా ఇట్లా ఈ కార్డు అనేది దగ్గర పెట్టుకొని ఈ కార్డు నుంచి పేమెంట్ చేసినాం అనుకోండి, మనకి ఎంత మనీ సేవ్ అవుతుంది నేను మీకు లైవ్గా ఇక్కడే చూపిస్తున్నా చూడండి. సో 5% క్యాష్ బ్యాక్ అంటే మనం కొనే ప్రొడక్ట్స్ పైన చాలా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఆఫ్లైన్ స్పెండ్స్ అంటే మీరు ఇప్పుడు డ్రెస్ షాపింగ్ కానీ, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళిన దగ్గర కానీ అక్కడ ఈ కార్డ్ని వాడి స్వైప్ చేసిరు అనుకోండి, 1% క్యాష్ బ్యాక్ అనేది అడిషనల్గా వస్తుంది. అంటే ఇది ఒక ఎక్స్ట్రా ఫీచరు. ఈ కార్డు మెయిన్లీ ఆన్లైన్లో 5% క్యాష్ బ్యాక్ కోసం అయితే డిజైన్ చేయబడింది. దాంతోపాటు ఈ 1% ఆఫ్లైన్ పైన కూడా ఇస్తుంది. ఇది ఒక ఎక్స్ట్రా ఫీచర్ అన్నట్టు. 1% అంటే 10,000 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు క్యాష్ బ్యాక్, 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే ఆఫ్లైన్లో ఒక 1,000 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా ఇది కూడా మనకు కొన్ని ప్లేస్లలో యూజ్ అవుతుంది. సో కండిషన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఆన్లైన్లో ఏ ప్లాట్ఫామ్లో అయినా కొనుక్కోవచ్చు అని చెప్పారు, కానీ ఏ వస్తువు పైన అయినా ఈ 5% క్యాష్ బ్యాక్ వస్తుందా అని డౌట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఏవైతే మర్చెంట్ ఈఎంఐస్ పెట్టుకుంటారో, అంటే మీరు ప్రొడక్ట్ కొన్నప్పుడు ఈఎంఐస్ పెట్టుకున్నారు అనుకోండి, ఈ 5% క్యాష్ బ్యాక్ అనేది రాదు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న కేటగిరీస్లో యూటిలిటీ బిల్స్లో కానీ, ఇన్సూరెన్స్లో కానీ, ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్లో కానీ, రెంట్ పేమెంట్స్, వ్యాలెట్ లోడ్, స్కూలు, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, జ్యువెలరీ, రైల్వేస్ ఇట్లాంటి వాటిలో మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఏవైతే మీరు మొబైల్స్ కానీ, టీవీస్, ఏసీస్, రిఫ్రిజిరేటర్స్, లేకపోతే క్లాతింగ్స్, ఇట్లాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇక్కడ ఇచ్చిన ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో ఇవి కాకుండా మిగతా మీరు వేటికి ట్రాన్సాక్షన్ చేసినా కానీ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. నేను ఇక్కడ మీకు ట్రాన్స్పరెంట్గా చూపిస్తున్నా, ఇది కూడా దాచిపెట్టట్లేదు. అండ్ ఇంకొక కండిషన్ ఏంటి అని అంటే, ఈ క్యాష్ బ్యాక్కి మంత్లీ 5,000 రూపీస్ లిమిట్ మాత్రమే ఉంది. అంటే మీరు మంత్లీ 5,000 రూపీస్ వరకు మాత్రమే క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఒక 1,00,000 రూపాయలు నెలకు ఖర్చు పెట్టారు అనుకోండి, 1,00,000లో 5% ఎంత? 5,000 రూపీస్ వస్తాయి. అంటే 1,00,000 వరకు మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. 1,00,000 తర్వాత కూడా మీకు లిమిట్ ఉంటే ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ 5,000 రూపాయలు మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఈ క్యాష్ బ్యాక్ రిడీమ్షన్ కూడా చూడండి ఎట్లా ఇచ్చిరో ఈ ఆప్షన్. వేరే వేరే కార్డ్స్లో పాయింట్స్ వస్తాయి, రివార్డ్ పాయింట్స్, వాటిని అక్కడ రిడీమ్ చేసుకోవాలి, ఇక్కడ రిడీమ్ చేసుకోవాలని పెద్ద తలనొప్పి పెడతారు. ఇందులో మీకు ఏదైతే క్యాష్ బ్యాక్ వస్తుందో, ఈ మంత్లో వచ్చిన క్యాష్ బ్యాక్ ఉంటుంది కదా, నెక్స్ట్ బిల్ జనరేట్ అవుతుంది కదా, ఆ బిల్ జనరేట్ అయిన తర్వాత 2 రోజుల్లో మీకు ఎంతైతే క్యాష్ బ్యాక్స్ ఎర్న్ చేసిరో ఈ మంత్లో అదంతా కూడా అక్కడ మైనస్ అయిపోద్ది, యాడ్ అయిపోద్ది. 1,00,000 రూపాయలు బిల్ జనరేట్ అయింది అనుకోండి, 1,00,000 రూపాయలకి 5,000 క్యాష్ బ్యాక్ వచ్చింది మీకు. బిల్ జనరేట్ అయిన తర్వాత ఆ 5,000 1,00,000 రూపాయల్లో మైనస్ అయిపోతుంది. అంటే 95,000 మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఒక మంచి ఆప్షన్. అండ్ ఎక్స్ట్రా ఫీచర్గా వీళ్ళు ఒక 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఇస్తున్నారు. అంటే మనం క్రెడిట్ కార్డ్ని ఫ్యూయల్ దగ్గర వాడతాం కదా, పెట్రోల్ డీజిల్కి, అక్కడ మీరు 500 రూపీస్ నుంచి 3,000 రూపీస్ మధ్యలో పెట్రోల్ కొట్టించుకుంటే మీకు ఏదైతే 1% ఎక్కువ కట్ అవుతుందో ఫ్యూయల్ దగ్గర, క్రెడిట్ కార్డు వాడితే 1% ఎక్కువ కట్ అవుతుంది. సో ఆ 1% అనేది మళ్ళీ మీకు బ్యాక్ వచ్చేస్తుంది. 500 నుంచి 3,000 మధ్యలో ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవాలి. అది కూడా మాక్సిమం 100 రూపాయల వరకు బ్యాక్ వస్తుంది మంత్ మొత్తంలో. 100 తర్వాత మీకు ఆ 1% అనేది బ్యాక్ రాదు. అండ్ ఈ కార్డుకి ఫీజెస్ చూసుకున్నట్లయితే జాయినింగ్ ఫీ వచ్చేసి 999 రూపీస్ అయితే ఉంటుంది, 1,000 రూపీస్ అనుకోండి. అండ్ యాన్యువల్ ఫీ, రెన్యువల్ ఫీ ఏదైతే ఉంటుందో
సెకండ్ సంవత్సరం నుంచి 999 రూపీస్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీరు ఒక సంవత్సరంలో 2 లక్షలు కనుక ఖర్చు పెట్టారు అనుకోండి ఈ కార్డ్ని వాడుకొని, మీకు ఈ 999 రూపీస్ అనేది రివర్స్ వచ్చేస్తుంది 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెడితే. అండ్ దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్ 21 సంవత్సరం నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్నారనుకోండి మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు సాలరీడ్ పర్సన్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అయినా సరే మీకు మంచి సిబిల్ స్కోర్ అనేది, క్రెడిట్ స్కోర్ అనేది ఉండాలి. ఎగ్జాంపుల్గా మీకు ఇప్పటివరకు ఆల్రెడీ వేరే బ్యాంక్స్లో క్రెడిట్ కార్డు ఉన్నాయనుకోండి, ఆ క్రెడిట్ కార్డుని మీరు మంచిగా వాడుకుంటున్నారు, ఆన్ టైంలో పే చేసుకుంటున్నారు అనుకోండి. సో మీరు సాలరీడ్ పర్సన్ కాకపోయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కానీ మీకు కార్డు అయితే అప్రూవల్ వస్తుంది. అండ్ కొంతమందికి ఎస్బీఐ బ్యాంక్లో సేవింగ్స్ ఉంటేనే ఈ కార్డు వస్తుందన్న అని డౌట్ వస్తుంది. అట్లేముండదు, మీకు ఎస్బీఐ బ్యాంక్లో అకౌంట్ లేకపోయినా కానీ మీకు మంచి సిబిల్ స్కోర్ అనేది ఉంటే ఈ కార్డు తీసుకోవచ్చు. సో ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి కూడా మీకు పెద్ద పని లేదు, ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఈ కార్డుకి అప్లై చేసుకునే పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ స్టార్ట్ అప్లై జర్నీ అని ఉందా, జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. అండ్ మరొకసారి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర ఆరో మార్క్ ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, పాన్ కార్డులో ఆధార్ కార్డులో ఎట్లయితే ఉంటుందో అట్లా ఎంటర్ చేయండి. మిడిల్ నేమ్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లాస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ దగ్గర మీరు రెగ్యులర్గా వాడే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఐ అగ్రీ బాక్స్ అనేది టిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఉంటున్న సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. కొంతమంది చిన్న చిన్న సిటీస్లో ఉంటున్నారు అనుకోండి, ఆ సిటీస్ పేరు ఇక్కడ చూపియవు. అట్లాంటప్పుడు వర్రీ అవ్వకండి, మీ నియర్ బై ఏదైతే మంచి పెద్ద సిటీ ఉంటుందో ఆ సిటీ పేరు ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ సిటీ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్లో ఉన్నట్టు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు రెగ్యులర్గా వాడే మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. రిఫరల్ కోడ్ దగ్గర మీరు ఏది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఇక టిక్ బాక్స్ టిక్ చేసేసి కంటిన్యూ టు స్టెప్ 2 పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏం వర్క్ చేస్తారు, సాలరీడ్ పర్సనా సెల్ఫ్ ఎంప్లాయిడా? మీరు సాలరీడ్ పర్సన్ అయితే సాలరీడ్ అని సెలెక్ట్ చేసుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఎగ్జాంపుల్గా ప్రైవేట్ కంపెనీలో కానీ గవర్నమెంట్లో కానీ సాలరీడ్ పర్సన్ అనుకోండి, సాలరీడ్ అని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. సో మీ కంపెనీ పేరు అడుగుద్ది. ఇన్ కేస్ ప్రైవేట్ కంపెనీలో చేస్తే మీ కంపెనీ పేరు ఇక్కడ సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తే ఆర్గనైజేషన్ పేరు ఇక్కడ ఎంటర్ చేస్తారంటే ఇక్కడ వచ్చేస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. డిజిగ్నేషన్ దగ్గర మీరు ఆ కంపెనీలో ఏం వర్క్ చేస్తారు, మీ రోల్ ఏంది అది సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మిమ్మల్ని ఏం అడుగుద్ది, మీ బిజినెస్ డీటెయిల్స్ అడుగుద్ది. అంటే మీకు షాప్ ఉన్నా లేకపోతే మీకు ఏదైనా బిజినెస్ ఉన్నా ఆ బిజినెస్ నేమ్ ఏంటి, ఆ బిజినెస్లో మీ డిజిగ్నేషన్ ఏంటి, పార్ట్నరా ఓనరా ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. తర్వాత వర్క్ ప్లేస్, ఇన్ కేస్ మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో, ఏదైతే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారో ఆ ఆఫీస్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేయండి, పిన్ కోడ్ కానీ సిటీ స్టేట్ అదంతా. ఇన్ కేస్ మీరు బిజినెస్ అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ షాప్ ఉన్న అడ్రస్ ఉంటే అదంతా ఇక్కడ ఎంటర్ చేయండి. లేదు ఇంటికాడ నుంచి మీరు బిజినెస్ చేసుకుంటే మీ ఇల్లు అడ్రస్ ఇక్కడ ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లం. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి మరొకసారి. సో ఇక్కడ మీరు కేవైసీ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వీడియో కేవైసీ ఉంటుంది, రెండవది ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ అనేది ఎక్కువగా తొందర కార్డ్ అప్రూవల్ రావడానికి అయితే మీకు ఛాన్సెస్ ఉంటాయి. నేను చెప్పడం కాదు, వీళ్ళే ఇక్కడ ఇచ్చారు చూడండి, హెల్ప్స్ టు గెట్ యువర్ కార్డ్ ఫాస్టర్ అని చెప్పేసి. సో ఈ ఆప్షన్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. మీకు ఇన్ కేస్ ఓన్లీ ఇక్కడ వీడియో కేవైసీ అనే ఆప్షన్ వచ్చింది అనుకోండి, వీడియో కేవైసీ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి మీ ఒరిజినల్ పాన్ కార్డు ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకొని ఏజెంట్ కనెక్ట్ అవుతాడు, అతనికి మీ ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది, మీ సెల్ఫీ తీసుకుంటాడు, పేపర్ పైన సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ మీరు ఏం వర్క్ చేస్తారని ఇప్పటిదాకా ఏవైతే ఎంటర్ చేసిరో ఆ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. ఇన్ కేస్ ఇక్కడ ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ అని సెకండ్ ఆప్షన్ వచ్చింది అనుకోండి, దీనిపైన క్లిక్ చేయండి, ఖచ్చితంగా దీనిపైన క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ వస్తే తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ టు డిజిలాకర్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో యాజ్ ఇట్ ఈస్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ డిజిలాకర్ యొక్క పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిజిలాకర్ పిన్ మీకు తెలిస్తే ఎంటర్ చేయండి, తెలియకపోతే ఫర్గట్ సెక్యూరిటీ పైన క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నారంటే కొత్త పిన్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓటీపీలు ఏవి కూడా రావు మళ్ళీ. ఆ కొత్త పిన్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ అలో పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ అడ్రస్ అనేది ఆధార్ కార్డ్ నుంచి ఫెచ్ చేసుకొని ఇక్కడ చూపిస్తుంది. సో ప్రెజెంట్ మీరు ఇదే అడ్రస్లో ఉంటున్నట్లయితే మీరు ఇక్కడ ఏమి కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఇదే అడ్రస్కి మీకు కార్డ్ అనేది డెలివరీ అవుతుంది. ఇన్ కేస్ వేరే అడ్రస్లో ఉంటున్నారు అనుకోండి, మీరు మై అడ్రస్ హాజ్ చేంజ్డ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని కొత్త అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోండి. సో ప్రస్తుతం నేను అప్లై చేస్తున్న క్యాండిడేట్ ఇదే అడ్రస్లో ఉంటున్నాడు, నేను ఏది కూడా టచ్ చేయకుండా డైరెక్ట్గా కంటిన్యూ అండ్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. సో జస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఒక సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ నౌ పైన క్లిక్ చేసి మీరు ఒక సెల్ఫీ అయితే తీసుకోండి. సెల్ఫీ తీసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్కి వీళ్ళు ఒక 1 రూపీ యాడ్ చేస్తారు, తర్వాత అదే 1 రూపీ మళ్ళీ వాళ్ళకి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది బ్యాంక్ వెరిఫికేషన్ కోసం. సో జస్ట్
జస్ట్ ఇక్కడ స్టార్ట్ విత్ పార్ట్ 1 పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్లో నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయండి. తర్వాత మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. మరొకసారి మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ బ్యాంక్ యొక్క IFSC కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ టు పార్ట్ 2 పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్కి ఒక 1 రూపీ అనేది యాడ్ అవుద్ది. తర్వాత కంటిన్యూ టు పే 1 పైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు మళ్ళీ 1 రూపీ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. మీరు పే చేయడానికి నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంటుంది, UPI ఫెసిలిటీ ఉంటుంది. మీకు నెట్ బ్యాంకింగ్ యూజర్ ID పాస్వర్డ్ తెలిస్తే ఓకే, తెలియకపోతే వర్రీ కాకండి. UPI ఆప్షన్ అనేది ఈజీగా ఉంటుంది. UPI పైన సెలెక్ట్ చేసుకోండి. UPI పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ UPI ID ఎంటర్ చేయమని వస్తుంది. UPI ID అంటే మీకు మాక్సిమం తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫోన్పే ఓపెన్ చేసి ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీ UPI ID వస్తుంది. మీ మొబైల్ నెంబర్ @IBL కానీ లేకపోతే మీ మెయిల్ ID @YBL ఇట్లా వస్తాయి. అక్కడ ఏది ఉందో అది చూసుకొని ఇక్కడ దాన్ని తీసుకొచ్చి ఎంటర్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఫోన్పేకి ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది, SBI కార్డ్స్ నుంచి 1 రూపీ పే చేయమని. ఇక్కడ పే పైన క్లిక్ చేసి మీరు ఎంపిన్ ఎంటర్ చేశారంటే మీ ఫోన్పేకి ఎంపిన్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేశారంటే 1 రూపీ అనేది పే అయిపోద్ది. ఆటోమేటిక్గా ఇది మళ్ళీ కార్డ్ అప్లికేషన్ పేజ్లోకి అయితే వస్తుంది. రాకపోతే మీరే వెళ్ళండి, ఎక్కడ కూడా బ్యాక్ ఇవ్వకండి, రీసెంట్ ట్యాబ్స్లోకి వెళ్ళండి. సో ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత మీకు ఇక్కడ కార్డుకి సంబంధించిన లిమిట్ వస్తుంది, ఎంత వచ్చింది మీకు లిమిట్ అని చెప్పేసి. యాన్యువల్ ఫీ, జాయినింగ్ ఫీ ఇవన్నీ వస్తాయి, ఇందాక చెప్పిన కదా, అవన్నీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఉంటాయి. ఇక్కడ అగ్రీ బాక్స్ అనేది టిక్ చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోండి. తర్వాత మీకు మరొకసారి ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. సో ఇక్కడితో మీ కార్డు అనేది ఇన్స్టాంట్గా యాక్టివేట్ అయిపోయింది. సో ఏదైతే ఇప్పుడు డిజిటల్ కార్డు ఉంటుందో, అంటే ఆన్లైన్ కార్డు ఉంటుంది కదా మనకి, విర్చువల్ కార్డు, ఆ కార్డుని మీరు యాక్టివేట్ చేసుకొని ఇప్పటి నుంచే వాడుకోవచ్చు. వితిన్ 7 డేస్లో మీకు ఫిజికల్ కార్డు అంటే ప్లాస్టిక్ కార్డు అనేది బై పోస్ట్లో ఇంటికి వచ్చేస్తుంది. సో జస్ట్ ఇక్కడ యాక్టివేట్ కార్డు యూసేజ్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోండి. దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత మీకు కార్డ్ అనేది SBI కార్డ్ యాప్లో చూపిస్తుంది. SBI కార్డ్ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యారంటే ఈ విధంగా అక్కడ కార్డ్ చూపిస్తుంది. ఇక్కడ CVV కానీ కార్డ్ నంబరు, కార్డ్ మంత్, ఎక్స్పైరీ మంత్ అవన్నీ కూడా చూపిస్తాయి. అవన్నీ వాడుకొని మీరు ఇప్పటి నుంచి ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయడం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ వస్తే నా ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అయ్యి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. వీలైతే మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని స్క్రీన్ షాట్ అయితే బెటర్, నా నుంచి మీకు రిప్లై అయితే వస్తుంది. నా ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. సో మరొక మంచి వీడియో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.